హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు స్టాక్ బస్. ఈ వీడియోలో మనం రేపు మార్కెట్‌లో నిఫ్టీ 50 ఎలా మూవ్ అవుతుందో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మార్కెట్ మూవ్ అయిందా లేదా అనలైజ్ చేద్దాం. సో, మనం డిస్కస్ చేసిన ప్రకారం ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ జోన్‌కి ఎప్పుడైతే మార్కెట్ ఎంటర్ అయితుందో అప్పుడు మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే మార్కెట్ డౌన్‌కెళ్తుందని ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే మార్కెట్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ దాని తర్వాత కిందికి అంటే డౌన్ సైడ్‌కి రావడం జరిగింది. సో, ఎప్పుడైతే ఈ జోన్ అంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ జోన్‌కి ఎంటర్ అయిందో అప్పటికే మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది. అంటే 325 అరౌండ్ ఆ టైంకి మార్కెట్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ జోన్‌కి ఎంటర్ అయింది. సో, 330కి క్లోజ్ అయితది కాబట్టి మనకు ఎలాంటి ట్రేడ్ తీసుకునే ఛాన్స్ లేదు. అండ్ మీరు ఈ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ మార్కెట్ ఓపెనింగ్ ఫ్రైడే రోజు. ఓపెన్ అయిన తర్వాత డౌన్ ట్రెండ్‌కి రావడం జరిగింది. సో, నార్మల్‌గా డౌన్ ట్రెండ్‌కొస్తే మనం టార్గెట్ అనేది ఈ జోన్ దాకా. ఏదైతే ఈ సపోర్ట్ ఉందో 25429 ఈ సపోర్ట్ దాకా వస్తుందని కన్సిడర్ చేసాం. ఎందుకంటే ఇది 1 డే టైమ్ ఫ్రేమ్‌లో మేజర్ సపోర్ట్ కాబట్టి. కాకపోతే మార్కెట్ అనేది ఇక్కడ నుంచే ఈ రీజియన్ నుంచే రివర్స్ అవ్వడం జరిగింది. దీనికి రీజన్ వచ్చేసి ఇది ఫార్మ్ చేసుకుంటున్న ట్రెండ్ లైన్ సపోర్ట్. ఇక్కడ ఏదైతే ఈ ఆరెంజ్ కలర్ లైన్ ఉందో దీనికి ఇది మేజర్ సపోర్ట్ లాగా. అంటే మార్కెట్ అనేది ఈ సపోర్ట్‌కి రెస్పెక్ట్ ఇస్తుంది. అంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ సపోర్ట్ రీజియన్ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి సేమ్ ఈ రెసిస్టెన్స్ రీజియన్‌కొచ్చి క్లోజ్ అయింది. ఈ రెసిస్టెన్స్ రీజియన్ దగ్గరనే మన ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఉంది. ఇప్పుడు రేపటి మార్కెట్ డిస్కషన్‌కొచ్చినట్టయితే మనకు 40% to 60% రేషియోలో ఛాన్స్ ఉంది. అంటే 40% కాల్ సైడ్ ఎంట్రీ. అంటే మార్కెట్ మీదకోతుందని అనుకోవచ్చు. 60% పుట్ సైడ్ ఎంట్రీ. అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్‌కొచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు. ఇలా ఎందుకంటున్నానంటే మార్కెట్ అనేది ఫ్యూ డేస్ నుంచి ఈ సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ రీజియన్‌లోనే మూవ్ అవుతుంది. అంటే డౌన్ ట్రెండ్‌లో ఉంది. కాకపోతే ఇక్కడ వాలటైల్ మూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫ్రైడే రోజు కూడా మార్కెట్ ఈ రెసిస్టెన్స్ దగ్గరకొచ్చి క్లోజ్ అయింది. సో, ఒకవేళ రేపు మార్కెట్ ఈ రెసిస్టెన్స్ రీజియన్‌ని బ్రేక్ చేసిందనుకో, అప్పుడు మీదికెళ్ళే ఛాన్స్ ఉంది. అలా గాకుండా ఇది ఒకవేళ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే మళ్ళీ కిందకొచ్చే ఛాన్స్ ఉంది. అందుకనే 40-60% రేషియో. అండ్ పుట్ సైడ్‌కి 60% ఎందుకంటే మార్కెట్ అనేది కంప్లీట్‌గా డౌన్ టు సైడ్ వేస్‌లో ఉంది. నార్మల్‌గా డౌన్ ట్రెండ్ అంటే మార్కెట్ అనేది లోవర్ హైస్, లోవర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్ అనేది డౌన్ టు సైడ్ వేస్‌లో ఉంది. అంటే కిందకొస్తుంది. కాకపోతే సైడ్ వేస్‌లో మూవ్ అవుతూ కిందకొస్తుంది. ఇది ఈ విధంగా మార్కెట్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి మనకు ట్రేడ్స్ అనేటివి తక్కువ దొరికే ఛాన్స్ ఉంది. సో, మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. అండ్ దాంతో పాటు ఈ గ్యాప్ ఏదైతే మనం డిస్కస్ చేసినామో ఈ గ్యాప్‌కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్స్ ఫార్మ్ చేస్తుందో ఆ గ్యాప్స్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి కిందకొచ్చే ఛాన్స్ ఉంది. అందుకనే పుట్ సైడ్‌కి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. అంటే 60% పుట్ సైడ్ ఉండొచ్చు. అంటే డౌన్ ట్రెండ్‌కి రావచ్చని ఉంది. కాకపోతే 40% కాల్ సైడ్‌కి కూడా ఉంది కాబట్టి మనం రెండిటిని ప్రాపర్‌గా అనలైజ్ చేయాలి. సో, రేపు మనం ఎటు సైడ్ ట్రేడ్ తీసుకోవాలి? అంటే ఎలా అనలైజ్ చేయాలంటే, ఒకవేళ మార్కెట్ ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసి అంటే గ్యాప్ అప్ ఓపెన్ ఇచ్చి మంచి గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ చేస్తాయి. అంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ఫస్ట్ గ్రీన్ క్యాండిల్. ఒకవేళ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఇలా ఫార్మ్ అయ్యి ఆ తర్వాత ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్‌ని క్రాస్ చేసి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయితే, మనం కాల్ సైడ్‌కి ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే మార్కెట్ మీన్‌కి మూవ్ అవుతుందని ట్రేడ్ తీసుకోవచ్చు. అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ రీజియన్‌లో ఇలాంటి క్యాండిల్స్ కాకుండా వేరే ఎలాంటి క్యాండిల్స్ ఫార్మ్ అయినా ఈ విధంగా కాకుండా అంటే ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఇంకో గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ రాకుండా ఈ విధంగా ఫార్మ్ అయితాయి. అంటే ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత ఇంకో రెడ్ క్యాండిల్, డోజీ క్యాండిల్ గాని, డోజీ క్యాండిల్ అనే కాదు ఇంకో రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినా మనం కాల్ సైడ్‌కి కాకుండా పుట్ సైడ్‌కి ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ అప్ ట్రెండ్‌లో మూవ్ అవ్వాలనుకుంటుందో క్యాండిల్స్ అనేటివి చాలా స్ట్రాంగ్‌గా ఫార్మ్ అవుతాయి. సో, రేపు మార్కెట్‌లో ఇట్లాంటి క్యాండిల్స్ ఫార్మ్ అయితాయి. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక 5 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి, ఆ తర్వాత నెక్స్ట్ 5 మినిట్స్‌లో ఇంకో గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయితే, అప్పుడు మనం కాల్ సైడ్‌కి ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అలా గాకుండా ఒక గ్రీన్ క్యాండిల్ లేదా నెక్స్ట్ వచ్చేసి డోజీ క్యాండిల్ గాని, రెడ్ కలర్ క్యాండిల్ గాని ఫార్మ్ అయితే, మనం ఇంకొద్ది సేపు వెయిట్ జేసి పుట్ సైడ్‌కి ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉంది కన్ఫర్మేషన్ తోటి. అది గ్యాప్ అప్ ఓపెనింగ్‌కి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మార్కెట్ డైరెక్ట్‌గా కిందకొచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే మళ్ళీ ఈ జోన్‌కి ఎంటర్ అయ్యి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఈ 2 ప్రాబబిలిటీస్ అనేటివి మనకున్నాయి.